Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ హాజరుపై జగన్ అనూహ్య నిర్ణయం. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలపైన నోటిఫికేషన్ జారీ అయింది. కీలక అంశాలపైన వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ సమావేశాలకు జగన్తో పాటుగా పార్టీ ఎమ్మెల్యేల హాజరుపైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో మండలి డిప్యూటీ చైర్మన్ నియామకం పైన జగన్ తన నిర్ణయం వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అసెంబ్లీకి జగన్ ఈసారి హాజరవుతారనే చర్చ వేళ స్పష్టత ఇచ్చారు. సభలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు ఆ హోదా ఇవ్వకపోవడం ద్వారా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. సమావేశాలకు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు హాజరు కావచ్చని సూచించారు. అదే సమయంలో ఎమ్మెల్సీలు మాత్రం మండలిలో డిఎస్సితో పాటుగా లా అండ్ ఆర్డర్ గురించి చర్చకు పట్టుబట్టాలని సూచించారు. ఇదే సమయంలో సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై వేటు వేస్తారనే చర్చకు జగన్ స్పందించారు. ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధంగానే ఉన్నామని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఇదే సమయంలో జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన జకియా ఖానం పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో వైసీపీ అధినేత ఎవరికి ఈ పదవి ఇవ్వాలో సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక సమీకరణాలు మరియు సీనియారిటీని పరిగణలోనికి తీసుకుని తూమాటి మాధవరావు పేరు ఖరారు చేశారు. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజారిటీ ఉండగా ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి పూర్తి స్థాయి స్పష్టమైన బలం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా లాంఛనం కానుంది. మండలిలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతగా జగన్ మాధవరావు పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరదు కళ్యాణి పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న వరదు కళ్యాణికి పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించడం మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.